నిన్న ముఖ్యమంత్రి మాట్లాడేది మీరు కూడా విన్నారు. ఆయన జర్నలిజం పైన మౌలికమైన ప్రశ్న వేయడం, ఆయన ఆవేదన అర్థం చేసుకోదగ్గదా లేదు, తననే ప్రశ్నిస్తున్నారనే ఒక కోపంతో చేసిన వ్యాఖ్యల ఏమిటి? దాంట్లో ఆవేదన ఉంది, అర్థం ఉంది. తర్వాత గతంలో కంటే ఎక్కువ సీఎం మాట్లాడిన మాటలు నేను రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దిగజారిన అన్ని వ్యవస్థలో దిగజారింది, జర్నలిజంలో దిగజారింది. కానీ జర్నలిజంలో మన దగ్గర ఎందుకు ఇంత విస్తృతంగా మాట్లాడగలుగుతున్నారు? అక్కడ ఎందుకు ఇంకా బ్లాక్ అండ్ వైట్ పేపర్లే ఉన్నాయి? మన దగ్గర రంగు పేపర్లు 10-15 ఏళ్ళకి రంగుల పేపర్లు వచ్చినాయి కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? చాలామంది 90% మందికి జర్నలిజం వ్యవస్థ ఎట్లుంటుందని తెలియదు. చాలా కఠినంగా ఉంటుంది, చాలా సిస్టమేటిక్ ఉంటుంది జర్నలిజం వ్యవస్థ. రాజకీయాలు చేస్తున్న వాళ్ళే మీడియానే రాజకీయమైనప్పుడు, పార్టీకో పత్రిక ఉన్నప్పుడు ఏ వాయిస్ ఎట్లా వెళ్ళాలి, ఎవరు మాట్లాడాలి? మరి ఇదొక మరి లోపం ఉంది కదా ఇక్కడ. లంపెన్ ఎలిమెంట్స్, జర్నలిజంలో లంపెన్ ఎలిమెంట్స్ మీకు కనబడుతుంది, రాజకీయంలో లంపెన్ ఎలిమెంట్స్ కనబడుతుంది, ప్రభుత్వాధికారంలో లంపెన్ ఎలిమెంట్స్ కనబడుతుంది. నమస్తే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జర్నలిస్టులు అంటే ఎవరు, ఎట్లా ఉండాలి అని మౌలికమైన ప్రశ్న తీసుకొని వచ్చింది. అక్కడితోనే ఆగలేదు, నైతిక అంశాలు కూడా వారు ప్రస్తావించారు. చదవడం రాయడం రాని వాళ్ళు కూడా జర్నలిస్టుగా ఉన్నారు, వారి వ్యవహార శైలి ఏమిటి, ఈ విషయాలను మాట్లాడారు. నిజంగానే ఆయన అంతలా ఎందుకు స్పందించవలసి వచ్చింది, ఇవాళ మీడియా పరిస్థితి ఏమిటి, వీటి గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మధు గారు. నమస్తే వచ్చానా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడేది మీరు కూడా విన్నారు. ఆయన జర్నలిజం పైన మౌలికమైన ప్రశ్న వేయడం, ఆయన ఆవేదన అర్థం చేసుకోదగ్గదా లేదు, తననే ప్రశ్నిస్తున్నారనే ఒక కోపంతో చేసిన వ్యాఖ్యల ఏమిటి? బుచ్చన్న, జర్నలిజం వాస్తవం ఏంది, వార్త ఏంది, వాస్తవం ఏంది, జర్నలిస్టులు ఎవరు, అసలు ఎవరు, నకిలీ ఎవరు, ఇది ప్రశ్న, మౌలికమైన ప్రశ్న. దానికి వార్త ఏంది, దాంట్లో వార్త ఏంది, వాస్తవం ఏంది, మౌలికమైన ప్రశ్న. మీరు ఇంట్రొడక్షన్ అన్నారు, మౌలికమైన నైతికమైన ప్రశ్న. మౌలికమైన ప్రశ్న లేవనెత్తుతూనే నైతికమైన సూచనలు చేసింది. దాంట్లో ఆవేదన ఉంది, అర్థం ఉంది. తర్వాత గతంలో కంటే ఎక్కువ ప్రతికూల వార్తలు వస్తున్నాయన్న ఒక బాధ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం మాట్లాడిన మాటలు నేను 60% ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఏ సిస్టంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా ఒక పద్ధతి, ఒక రెగ్యులేషన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. రాను 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 జర్నలిజంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పోయినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1991లో అంటే ప్రత్యక్షంగా జీతా జాగ్తా ఉదాహరణ అంటారు మనం దీనిలో. లైవ్ ఎగ్జాంపుల్స్. 1991లో అంటే మీరు జర్నలిజం వచ్చిన కొత్త ఎస్, నేను వచ్చినప్పటి నుంచి ప్రత్యక్షంగా చెప్తున్నాను. 1991 నేను వచ్చినప్పుడు పాశం యాదగిరి, కొమ్మినేని శ్రీనివాస్, రామచంద్ర మూర్తి వీళ్ళు ఇంటర్వ్యూలు చేసి ఎంఐఎంలు వీళ్ళు ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారు. ఎట్లా చేశారు వాళ్ళు ఇంటర్వ్యూ? అప్పట్లో ఈనాడులో కొంతకాలం చేసిన, అయితే అక్కడ నీవు ఏం చేసినావు, ఏం చదివినావు, గ్రాడ్యుయేషన్ నాది ప్రగతి డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్, ఐ వాజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నువ్వెవరు, బీకామ్ అంటే ఏంటి, కామర్స్ ఎందుకు ఎంచుకున్నావు, ఇవన్నీ లొకాలిటీ ఏంది, నువ్వు అత్తాపూర్లో ఎందుకుంటావు, సో ఇక్కడ నేటివా, అక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసా, అక్కడ పలానా పైన మర్డర్ అయింది తెలుసా, ద మర్డర్ కారణం చెప్పగలుగుతావా,
సెన్సేషనల్ మర్డర్ ఎట్లయింది. సో సామాజికంగా అంటే ఆర్థికంగా కాకుండా సామాజికంగా కొన్ని ప్రశ్నలు అడిగి అంటే సమాజం పట్ల అవగాహన ప్రైమరీ కాన్షియస్నెస్ ఉందా లేదా అని అడిగి, అప్పటికి మనం డిగ్రీ స్టూడెంట్ కాబట్టి కొంత ఒక లెవెల్లో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి జర్నలిజం కెరీర్ స్టార్ట్ అయింది. ఒక్క బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటుండే. ఈనాళ్ళు ఒకరే చేసిరు కొమ్మినేని శ్రీనివాసు, మిగతా ఉదయం వచ్చే వరకు అది సంచలన పత్రిక. అప్పుడు ఈనాడేమో బిగ్ సర్క్యులేషన్, పెద్ద సర్క్యులేషన్. అక్కడ కూడా మెంబర్స్ ఉండి అందరు అడిగేది క్వశ్చన్స్. అక్కడ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, తర్వాత నువ్వు డిగ్రీ ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎంసీఏ చేస్తావా, జర్నలిజం చేస్తావా, ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మినిమం ఒక డిగ్రీ ఉండేటట్టు చూసేవాళ్ళు. దేనికోసం తెలుసా? అది ఓన్లీ కాంట్రిబ్యూటర్. ఐ వాజ్ అ స్ట్రింగర్. ప్లీజ్ నోట్ డౌన్. పరీక్షలు ఐ వాజ్ అ స్ట్రింగర్. స్ట్రింగర్ అంటే పార్ట్ టైం రిపోర్ట్ కలెక్ట్ చేసేవాడు. ఆయన కాంట్రిబ్యూటర్ అంటుండే, మంచి పదం కాంట్రిబ్యూటర్. కాంట్రిబ్యూటర్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండేది అప్పట్లో. ఒక కాంట్రిబ్యూటర్ 3 మండలాలకు ఒక కాంట్రిబ్యూటర్ ఉండే. ఇప్పుడు వేరే వ్యవస్థ మొత్తం మారిపోయింది, అది మనకు తెలిసిందే. అప్పట్లో కాంట్రిబ్యూటరు స్ట్రింగర్ అంటేనే ఎంతో వాల్యూ ఉండేది. తర్వాత నేను వెరీ షార్ట్ పీరియడ్లో నేను స్టాఫ్ రిపోర్టర్ అయినా. ఇక్కడ వ్యవస్థలు ట్రైనీ స్టాఫ్ రిపోర్టర్. ఇక్కడ నేనేం చెప్తున్నంటే 4 వ్యవస్థలు ఉంటాయి. ఒక వ్యవస్థ కాంట్రిబ్యూటర్ స్ట్రింగర్, రెండో వ్యవస్థ ట్రైనీ స్టాఫ్ రిపోర్టర్. అన్న ప్లీజ్ నోట్ డౌన్. నువ్వు వచ్చే వరకు ఉన్నాయి అందరికి ఉన్నాయి. ఇక్కడ జనాలకు తెలవాల్సింది ఏంటంటే ఒకటి వ్యవస్థ ఎట్లుంటుంది, అవస్థ ఎట్లుంటుంది అని తెలియాలి. సీఎం మాట్లాడుతుడు, అవును జర్నలిస్ట్ అంతా దొంగలు లంగలు. మరి అన్ని వ్యవస్థలు దిగజారిపోయినాయి, జర్నలిజము దిగజారింది. ఓకే, ఆయన ఒక మాట అన్నారు, నేను మీకు చదివి వినిపిస్తాను. ఆయన అన్నమాట పత్రికలో వచ్చింది ఇది. వారు ఏమంటే రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంటే రాజకీయ నాయకుల పట్ల కూడా విశ్వసనీయత దెబ్బతిన్నదనే విషయం కూడా చెప్తున్నారు వాళ్ళు. రాజకీయాల గురించి కూడా ప్రస్తావించడం. అన్ని వ్యవస్థలో దిగజారింది, జర్నలిజంలో కూడా దిగజారింది. ఇక్కడ మనిషే దిగజారింది. మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమా నుంచి మొదలుకొని ఎంత దిగజారిందనే వ్యవస్థ ఇప్పుడు గ్లోబలైజేషన్. ఫస్ట్ ట్రెడిషనల్ మీడియా, నెక్స్ట్ టీవీ మీడియా అంటే 24 అవర్స్ మీడియా, నెక్స్ట్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, న్యూ మీడియా, ఇన్ని వచ్చేసినాయి ఇప్పుడు. ఒకటి ముఖ్యమంత్రి అనేదాన్ని నేను చెప్తున్నా ఏంటంటే దిగజారింది, అన్ని వ్యవస్థలో దిగజారింది, జర్నలిజంలో దిగజారింది. కానీ జర్నలిజంలో ఎక్కువ దిగజారిందా, రాజకీయంలో ఎక్కువ దిగజారిందా? సమస్య ఎట్లా? రెండు పోటీ పడ్డాయా? రాజకీయం కాదు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ వ్యవస్థలు దిగజారిపోయినాయి, ప్రభుత్వము వ్యవస్థలు దిగజారినాయి, అధికారులు దిగజారిండ్రు. ముందట్లా ఉన్నారా కంపారిజన్? ఎక్కడైనా ఒక్కటి ఉండదు, 100 में से 80 బేయిమాన్ ఫిర్ భీ మేరా భారత్ మహాన్. 80% మంది మంచోళ్ళు కాకపోవచ్చు, ఆ 20%తోనే నా భారత్ మహాన్ ఉంది. ఆ 20%లో ఎవరున్నారో తెలుసుకోవాలి. ఎవరు మీరున్నారా, నేనున్నానా, జర్నలిజం ఉందా, రాజకీయ నాయకుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడా, జర్నలిజంలో మనం ఉన్నామా తెలుసుకోవాలి. మనం కానీ ఒక మాట, ఇవాళ డిజిటల్ మీడియా మనం చాలామంది, మీరు రెండు మూడు సార్లు అన్నారు ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత విలువలు దిగజారినాయి అని. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, ఇతర యూరప్ కంట్రీస్లలో విలువలు దిగజారినాయని మాట్లాడుకునే అంటే మన దగ్గర జరుగుతున్న చర్చ బహుశా అక్కడ లేనట్టుంది. కారణం ఏమై ఉండవచ్చు? అక్కడ మీడియా ఉంది, ఇక్కడ మీడియా ఉంది. మన దగ్గర ఎందుకు ఇంత విస్తృతంగా మాట్లాడగలుగుతున్నారు? అక్కడ ఎందుకు ఇంకా బ్లాక్ అండ్ వైట్ పేపర్లే ఉన్నాయి? మన దగ్గర రంగు పేపర్లు 10-15 ఏళ్ళకి రంగుల పేపర్లు వచ్చినాయి కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? బుచ్చన్న ఒకటి ఏంటంటే నేను అదే చెప్పబోతున్నా, వ్యవస్థ అర్థం కావాలి ఫస్ట్. చాలామంది 90% మందికి జర్నలిజం వ్యవస్థ ఎట్లుంటుందని తెలియదు. చాలా కఠినంగా ఉంటుంది, చాలా సిస్టమేటిక్ ఉంటుంది జర్నలిజం వ్యవస్థ. ఒక్కరు నేను సింగర్గా పనిచేసిన అంటే కాంట్రిబ్యూటర్, అతి కొద్ది కాలంలోనే ట్రైనీ స్టాఫ్ రిపోర్టర్. ఒక కాంట్రిబ్యూటరు లోకల్ వార్తలు, మండల లెవెల్ వార్తలు సేకరిస్తాడు. ఒక ట్రైనీ స్టాఫ్ రిపోర్టరు ఎస్ఐ లాగా.
ఒక ట్రైనింగ్ స్టాఫ్ రిపోర్టర్ అయినాక స్టాఫ్ రిపోర్టర్ ఉంటాడు. స్టాఫ్ రిపోర్టరే డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా మారుతాడు. డిస్ట్రిక్ట్ రిపోర్టర్ అయిన తర్వాత సీనియర్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్, అండ్ దెన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ లేదా సీనియర్ రిపోర్టర్ తర్వాత డిప్యూటీ బ్యూరో చీఫ్, చీఫ్ రిపోర్టర్, డిప్యూటీ చీఫ్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్, డిప్యూటీ బ్యూరో చీఫ్, ఇటువంటి ఇన్ని హైరార్కీ ఉంటుంది. హైరార్కీలో ఇదంతా జనాలకు కనబడేది మన డెస్క్ వేరు. డెస్క్ గురించి మరి డిస్క్ అయిపోతుంది. ఇప్పుడు మనకు డెస్క్ సేమ్ ఇదే. సబ్ ఎడిటర్, ట్రైనింగ్ సబ్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, అండ్ సీనియర్ సబ్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్, అండ్ అసిస్టెంట్ ఎడిటర్, అండ్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్. ఇవంతా వ్యవస్థ. ఒక ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థ ఎట్లుంటుందో జర్నలిజం వ్యవస్థ అట్లుంటుంది. ఒక పోలీస్ వ్యవస్థ ఎట్లుంటుందో జర్నలిజం వ్యవస్థ అట్లుంటుంది. ఒక ఐఏఎస్ వ్యవస్థ ఉంటుంది ఎట్లుంటుందో హైరార్కీ ఇందులో ఉంటుంది. కానీ చాలామందికి ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది అనే విషయం తెలియకపోవడం వల్ల తనకు కనిపించేది విజువల్గా రిపోర్టర్ కనబడతాడు. వాళ్ళకి ఎవరికి ఒక కాంట్రిబ్యూటర్ కనబడతాడు, లోకల్గా మైక్ పట్టుకున్నాడే కనబడతాడు. అయితే ఇక్కడ గతంలో కాంట్రిబ్యూటర్గా నియమించాలైనా డిగ్రీ చూసేవాళ్ళు, గ్రాడ్యుయేషన్ చూసేవాళ్ళు, అన్ని విలువలు పాటించేవాళ్ళు. ఏమైంది బుచ్చన్న, 2005 సంవత్సరం నుంచి టీవీ మీడియా మొదలైంది. అంతకుముందు ఈటీవీ పతనం ఎట్లయింది? ఈటీవీ, ఎన్టీవీ ఇవి క్వార్టర్లీ వార్తలు ఇచ్చేవి. ఈటీవీ, సిటీ కేబుల్. ఐ వాజ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ రిపోర్టర్. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది 2005కి వచ్చింది సిటీ కేబుల్. జెమినీ టీవీ అంతకుముందు జెమినీ టీవీ సంచలనం సృష్టించింది. అది పార్ట్ టైం, అది కేవలం పార్ట్ టైం వార్తలు అందించేది అనమాట. ఈ 24 అవర్స్ ఛానల్స్ కావు. అప్పటికి విలువలు ఉన్నాయి. ఐ వాజ్ ద ఓన్లీ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ రిపోర్టర్ ఇన్ సిటీ కేబుల్లో. సో అప్పుడు ఈ రిపోర్టర్లు, ఈ కెమెరామెన్లు ఇంతమంది లేరు. ఎప్పుడైతే 2008కి ముందు 2006-7 నుంచి ఈటీవీ 24 అవర్స్, TV9 వచ్చేసింది 24 అవర్స్. ఫస్ట్ టైం TV9 24 అవర్స్ ఎక్కడి నుంచి మొదలైంది. ప్రతి ఏరియాలో ప్రతి దృశ్యాన్ని, ప్రతి క్షణం, ప్రతి దృశ్యం మీ చెంతకు, అంటే ప్రతి దృశ్యం, వీక్షణం, దృశ్యం, అదే ప్రజల పక్షం, ప్రజల దృశ్యం అని పెట్టడము. ఎక్కడ ఏమైనా ఇన్సిడెంటు ఇమ్మీడియట్గా కావాలి. అప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి నైతికంగా, మౌలికంగా దెబ్బతినడం మొదలైంది. నాలాంటి వాళ్ళు ఏం చేసిండు, నేను కూడా నీకు తెలుసు HMTVలో కోఆర్డినేటర్గా ఉన్నాము, బ్యూరో చీఫ్ ఉన్నామా, చీఫ్ రిపోర్టర్గా ఉన్నామా, లేకపోతే అంతకుముందు బ్యూరో చీఫ్గా పనిచేసినామా, ఇవన్నీ ఓకే. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినాం కాబట్టి ఏమైంది, TV9 24 అవర్స్ ఎప్పుడైతే అయిందో మంచి వార్తలు, చెడ్డ వార్తలు అన్నీ కలుపుకొట్టడం మొదలుపెట్టినారు. పర్సనల్ వార్తలు ఏవీ తెలియదు. సున్నితమైన గీత ఉంటుంది ఏదైనా. TV9 సంచలనం, రాజకీయాల్లో, సమాజంలో వార్తను 24 గంటల పాటు చూపించిన క్రెడిట్ కూడా, గొప్పతనం కూడా TV9, అది కూడా అంగీకరించాలి. 24 గంటల వార్తలను టీవీలోకి అతుక్కుపోయేటట్టు చేసిన కూడా TV9. ఆ ప్లస్ కూడా ఉంది. మరి ఉంది కదా. అప్పుడు ఏమైంది, ఎక్కువ మనము వార్తలు గ్యాదర్ చేయాలన్నప్పుడు ఏమైంది, క్వాలిఫైడ్ పర్సన్స్ కింద కాంట్రిబ్యూటర్ కూడా క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి కదా. అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఏంది దృశ్యాన్ని నమోదు చేసుకొని మాకు పంపండి, మేము దాని స్క్రిప్ట్ మనం రాసేస్తాం. ఎక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్, 4 చనిపోయారు. అప్పుడు ఏమైంది, ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్లకు అప్పచెప్పడం జరిగేది ఈ రిపోర్టింగ్ బాధ్యతలు. ఫోటోగ్రాఫర్ ఎవరయ్యా ఫోటోగ్రాఫరు, నేను కూడా అది మీ ఊర్లో ఫోటోగ్రాఫర్ ఉన్నారా, ఫోటో స్టూడియో ఉందా, ఆయన బిల్లు మాట్లాడు, నీకు ఒక కెమెరా ఇస్తాం, లేకపోతే నీ కెమెరాతో, డిజిటల్ కెమెరాతో మాకు దృశ్యం తీసి పంపండి, మేము చూసుకుంటాం. మనం కాలక్రమేణా వాళ్ళే రిపోర్టర్లు అయిపోయారు. కొంతమంది అలా బ్లాక్ మెయిలర్స్ అయినారు. చెప్తుండే క్వాలిఫై అనే పర్సన్ ఎందుకు పోయిందంటే విపరీతమైన వార్తలు అవసరం వచ్చేది. అప్పుడు ప్రతి క్షణం నీకు ప్రతి దృశ్యం, ప్రతి క్షణం రావాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది, క్వాలిఫికేషన్ చూడలే. అప్పుడు 10th క్లాసా, నువ్వు 12th క్లాసా, వెదర్ యు ఆర్ లంపెన్,
అరే గుడ్ పర్సన్ అరే క్యారెక్టర్ అది నాకు అనవసరం, దృశ్యంతో సంబంధం. నాకు దృశ్యం పంపిస్తే సరిపోతుంది. అప్పుడు ఏం చేసేది మనము, ఆ దృశ్యము నమోదు కాగానే మనకు వచ్చేది, మనం రాసేది స్క్రిప్ట్ ఏమని, ఫలానా మాదాపూర్లో యాక్సిడెంట్ అయింది, 4 చనిపోయారు, దాన్ని ఇట్లా వర్ణించి మనం రాసేది. దృశ్యం ఎక్కడి నుంచి వచ్చింది, మాదాపూర్ నుంచి అతాపూర్ నుంచి వచ్చింది. అక్కడ ఎవరు తీసిన దృశ్యం, ఫోటోగ్రాఫర్ తీసి. ఫోటోగ్రాఫర్కి జర్నలిజంతో మన సంబంధం ఉందా, ఫోటోగ్రాఫర్కు రిపోర్టింగ్తోనే మన సంబంధం ఉందా? ఆ ఫోటోగ్రాఫరే కాలక్రమేణా డిజిటల్ కెమెరామెన్ అయ్యాడు, ఆ ఫోటోగ్రాఫరే కాలక్రమేణా ఫోటో జర్నలిస్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఈ వ్యవస్థల్లో ఈ నైతికత, మౌలికమైన ప్రశ్న, నైతికత అంటే ఒక క్రైటీరియా లేదు నీకు, ఒక రిపోర్టర్ని అపాయింట్ చేయడానికి. స్టాఫ్ రిపోర్టర్ని అపాయింట్ చేయడానికి క్రైటీరియా ఉంది, ఏరియా రిపోర్టర్ని అపాయింట్ చేయడానికి క్రైటీరియా లేదు. అట్లా కొంత ఏమైందంటే లంపెన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఎంటర్ అయిపోయినాయి. అంటే బాధ్యత లేదు. ఇక్కడ స్టాఫ్ రిపోర్టర్ మీకు తెలుసు, నువ్వు ట్రైనింగ్ స్టాఫ్ రిపోర్టర్ అండ్ చీఫ్ రిపోర్టర్, ఇవన్నీ ఎట్లా అన్నీ వదులుకొని పని చేయాల్సి వస్తుంది, సిస్టంలో పని చేయాల్సి వస్తుంది. మనం ఏమైనా తప్పు చేసినామంటే ఉద్యోగం పోతుంది. నెలకు నెలవారీ జీతం ఉంటుంది, ఆ నెలవారీ జీతం నమ్ముకొని పని చేయాలి. మన మీద విజిలెన్స్ ఉంటుంది, చీఫ్ ఎడిటర్ మనం చూస్తుంటాడు, మనం ఒక చాలా పెద్ద నిఘా ఉండేది అప్పట్లో, నిఘాలు ఉంటాం, సర్వేలెన్స్లో ఉంటాం. వేర్ యూ గోస్ టు డౌన్వర్డ్స్, కాంట్రిబ్యూటర్ పోయే వరకు పరిమితి లేదు, నీకు అక్కడ నియంత్రణ లేదు. ఇవాళ తీసేస్తావు, రేపు ఇంకొని పెడతావు. ఇప్పుడు ఆ వ్యవస్థను కూడా నువ్వు ఒక సిస్టమైజ్ చేసినట్టే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోవు. ఏం చేసినావు, వాడికి జీతాలు ఇవ్వవు, ఒక దృశ్యానికి ఇంత అని కట్టి ఇవ్వాలి కదా. ఒకరు ఇచ్చిండ్రు, ఒక యాజమాన్యం ఇచ్చింది, ఇంకో యాజమాన్యం ఇవ్వలే. కొందరికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వలే జీతాలు వేతనాలు. వాడు తీసిన కష్టం ఏమైంది, వాడు బస్తీ మీదనో వాడల మీదనో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు స్టాఫ్ రిపోర్టర్ ఇంత కష్టపడుతురు, అందరు బాగున్నారని చెప్తలే. ఇక్కడ అదే సిస్టమ్ ఉంటుంది, అక్కడ అదే సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఏంది బాధ్యత లేదు, ఇక్కడ బాధ్యత ఉంది. అయితే బాధ్యత ఉన్న వాళ్ళు ఏమైంది, రాను క్రమేణా ఏమైంది, బుచ్చన లాంటి వాళ్ళు, మధు లాంటి వాళ్ళు ఏమైందంటే మామూలు ఎలిమెంట్స్ అయిపోయారు. వాళ్ళు ఒక సాధనంగా అయిపోయారు. కింద ఉన్నోడు పవర్ఫుల్ అయిపోయింది. కింద ఉన్న వాళ్ళతో మిడిల్ మేనేజ్మెంట్ తీసేసి ఎడిటర్లు, బ్యూరో చీఫ్లు లేదా మేనేజ్మెంటు కింద ఉన్న వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది. ఈ మధ్య వ్యవస్థ పోయింది. ఇప్పుడు స్తబ్దత అయిపోయింది. ఇప్పుడు లంపెన్ ఎలిమెంట్స్ అంటున్నారు కదా, లంపెన్ ఎలిమెంట్స్ అంతటి వచ్చినాయి, ఇక్కడ వచ్చింది. రాజకీయాల్లో రాలేవా? లంపెన్ ఎలిమెంట్స్ ఎంత దిగజారిపోయింది. ఈరోజు కూడా ఈ దిగజారడానికి వ్యవస్థ, దానికి మేనేజ్మెంట్ కారణం ఉంది, దానికి మనము కారణం కావచ్చు, వ్యవస్థ కారణం కావచ్చు, వ్యక్తుల కారణం కావచ్చు. కానీ ఈరోజు కూడా నేను గర్వంగా చెప్తున్నా, అమితాబ్ బచ్చన్ కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, నేను మళ్ళా జన్మని ఉంటే ఒక జర్నలిస్ట్గా ఉంటాననుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? ఆయనకేమొచ్చిందో, మనం విసిగిపోయి మన ప్రాబ్లం ఉన్నాం, ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు. అయితే మరి బుచ్చన చూసిండా, మరి ఇంకోరిని చూసిండో తెలియదు. అయితే జర్నలిస్ట్గా ఉండాలి, జర్నలిస్ట్గా ఉండడం నాకు ఆ ప్రొఫెషనల్ ఉండడం నాకు ఇష్టమని అన్నాడు. ఒకసారి చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది, రీసెంట్ కాదు, చాలా ఏమైంది, చూస్తే కొడితే వస్తుంది. అయితే నాకు కూడా ఆశ్చర్యం అనిపించామా, ఇంత పెద్ద స్టారు ఇంకా జర్నలిజం ఏమైపోయింది, అంత అయిపోయినాక జర్నలిజంలోకి వస్తా అంటున్నాను. అంటే జర్నలిజంలో కూడా అంత అయిపోయింది, మిగతా వ్యవస్థలు కూడా, సినిమా వ్యవస్థ అన్ని దిగజారిపోయినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను మౌలికమైన నిర్ణయం అడుగుతున్నా, అంటే ఈ లంపెన్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే కింద నుంచి స్టార్ట్ అయినాయి, మీద నుంచి స్టార్ట్ అయినట్టలే, దీనికి ఎవరు బ్లేమ్ చేస్తలే, వ్యవస్థను దిగజార్చింది మేనేజ్మెంట్లు. కానీ మీరు ఒక మాట ఇప్పుడు మీడియాలోకి వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు, తర్వాత ఇట్లా అయిందని మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేస్తున్న వాళ్ళే మీడియానే రాజకీయమైనప్పుడు, పార్టీకో పత్రిక ఉన్నప్పుడు ఏ వాయిస్ ఎట్లా వెళ్ళాలి, ఎవరు మాట్లాడాలి? మరి ఇదొక మరి లోపం ఉంది కదా ఇక్కడ. ఏ వాయిస్ ఎక్కడ ఎందుకు వెళ్తలేదు? ఒక్కటి ఈరోజు ఇప్పుడు పత్రికలు తీయాలి, ఏ తెలుగులో ఉన్న పత్రికలు కదా, వ్యవస్థ ఎట్లయిందంటే నువ్వు దిగజారడానికి ప్రతి దగ్గర దిగజారింది నిర్వివాద అంశం, అన్డిబేటబుల్. ఇది ఎవరైనా దిగజారింది, నేను వ్యక్తిగా దిగజారిండొచ్చు, వ్యవస్థలు దిగజారిండొచ్చు, తర్వాత నైతికత అనేదానికి సున్నితమైన రేఖలు చెరిగిపోయి ఉండొచ్చు. కానీ నైతికతని ఎట్లా కాపాడుకోవాలి, ఇంకా ఉంది నైతికత, రాజకీయాల్లో ఉంది. ఈరోజు జనం కూడా గమనించాలి, లంపెన్ ఎలిమెంట్స్, జర్నలిజంలో లంపెన్ ఎలిమెంట్స్ మీకు కనబడుతుంది, రాజకీయంలో లంపెన్ ఎలిమెంట్స్ కనబడుతుంది,
ప్రభుత్వ అధికారులు లంపెన్ ఎలిమెంట్ కనబడుతుంది, కానీ మంచి చేసినోడు కనబడలేదు మీకు, విజిబుల్గా అయితలేడు మీకు. మంచి చేసినోడు లేకుంటే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? 20 నుంచి 30% ఈరోజు కూడా త్యాగం చేసి అన్నీ వదులుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని సమాజానికి ఏదో మేలు చేయాలని ఖద్దరు బట్టలు అమ్ముకొని రాజకీయం చేస్తున్నారు, భూములు అమ్ముకొని రాజకీయం చేస్తున్నారు, భూములు అమ్ముకొని జర్నలిజం చేస్తున్నారు, సొంత ఆస్తులు అమ్ముకొని కూడా ఈరోజు నిజాయితీగా ఉద్యోగాలు చేస్తున్నారు లంచాలు లేకుండా. మరి వాళ్ళు వాళ్ళు కనబడుతున్నారు మీకు, లంపెన్ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి నీకు, దిగజారిన వ్యవస్థనే కనబడుతుంది. ఇప్పటికి కూడా దాన్ని కాపాడుతున్న వ్యవస్థను కనబడతలేదు. జర్నలిజంలో ఎన్ని బాధలు పడుకుంటే ఇవాళ జర్నలిజం చేస్తున్నారు. జర్నలిజంలో మనము ఒక చిన్న 200 గజాల కోసం 250 గజాల కోసం మొత్తం జీవితం దారిపోసి డబ్బులు ఎప్పుడో కట్టినావు. ఆ రోజు నైతికంగా ఉన్నవాళ్ళు అడ్డదారిన పోయినోడు కనబడుతుంది మీకు. మీకు గ్రౌండ్లో ఈ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఈరోజు దిగజారిని అని అంటున్నారు కదా, మంచోళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. మీరు ఈరోజు మంచోళ్ళ మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇళ్ల స్థలాల కోసం మీరు కొంత కృషి చేసి లేదని కాదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఎవరైతే దిగజారినరో ఆ దిగజారిన వ్యవస్థని మనం ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఇప్పుడు రెండోది, 4 మీడియాలు ఉన్నాయి, అది గుర్తించాలి, జనాలు కూడా బాగా గుర్తించాలి. ట్రెడిషనల్ మీడియా, ఇంటర్నెట్ రాకముందు, ఈ కంప్యూటరైజేషన్ లేకముందు ప్రింట్ మీడియా ఉంది. ప్రింట్ మీడియాకు దూరదర్శన్ టీవీ ఉంది, దూరదర్శన్కు ఈటీవీ తోడైంది, ఈటీవీకి టీవీ తర్వాత తోడైంది. అప్పటి నుంచి ట్రెడిషనల్ మీడియా పోయి 2009 నుంచి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయిందా. 2014కు ముందు నుంచి సోషల్ మీడియా తెలంగాణ మూమెంట్ అనుకో మనం ఉన్నప్పుడు నుంచి సోషల్ మీడియా పెరిగింది, డిజిటల్ మీడియా. అప్పటికి వాట్సాప్ అవన్నీ రావడము పెరిగింది. 2014 నుంచి పీక్ స్టాజ్ పోయింది. దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు, ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈరోజు సోషల్ మీడియాని నిందించడానికి లేదు, డిజిటల్ మీడియాని నిందించడానికి లేదు. ఎప్పుడైతే మీరు ఒక వ్యవస్థ ఈరోజు సోషల్ మీడియాను కూడా చాలామంది ఆరిపోసుకుండొచ్చు. ముఖ్యమంత్రి కూడా సోషల్ మీడియాకు ఒక ప్రామాణికం లేదు, లేకపోతే లేదు అంటున్నారు. ఫ్రంట్ లైన్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పతనమైంది. ఎట్లా? తెలంగాణ ఉద్యమానికి ముందు పతనమైంది, మనం చూసిన దానికి. తెలంగాణ ఉద్యమం తర్వాత పతనమైంది. ఎప్పుడైతే వ్యవస్థ డైరెక్ట్ అండర్ ది స్పాన్సర్షిప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అండర్ ది డైరెక్ట్ స్పాన్సర్. గతంలో ఈనాడు ఉందా, ఆంధ్రజ్యోతి ఉందా, ఇవన్నీ పక్కన పెడదాం. అవి కూడా తెర వెనుక ఉన్నాయి రాజకీయాలు, తెర ముందు లేవు. అప్పుడు ఈ కాంట్రిబ్యూటర్లకు ఈ రిపోర్ట్ ప్రజా సమస్యలే ఎజెండా ఉండేది. ఈ రాజకీయం అనేది రహస్య ఎజెండాగా ఉండేది, లేదా కులం అనేది రహస్యంగా ఉండేది, లేదా ఒక మతం అనేది రహస్య ఎజెండాగా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ బొక్కల మెడలు వేసుకున్నట్టు సాక్షి దినపత్రిక నుంచి డైరెక్ట్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వచ్చేసింది. ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ పత్రిక పెట్టిన సందర్భాలు మనం చూసినాం. తర్వాత అది ఒక సాక్షికే పరిమితం కాలేదు, అన్నీ ఒక కేసీఆర్ కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ ఉద్యమం కోసం వచ్చిన పత్రిక రాజకీయ విషపత్రిక అప్పుడే చెప్పింది కదా ఎవరు, శ్రీశ్రీ. పెట్టుబడిదారుల విషపత్రికలు, తర్వాత రాజకీయాలకు విషపత్రికలు అయిపోయినాయి, పుత్రికలు అయిపోయినాయి. నేనేమంటున్నా, ఈరోజు డైరెక్ట్ పొలిటికల్ పార్టీస్ నడుపుతున్నాయి. పొలిటికల్ పార్టీస్ నడుపుతున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏజెండా బట్టే మనం రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. వార్తలు ఇస్తున్నాం, వాస్తవాలు ఇస్తలే. ఈ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ మనం అనుకుంటున్నాము, మనం వాస్తవాలు చెప్పే పరిస్థితులు లేవు మేనేజ్మెంట్ దగ్గర. మేనేజ్మెంట్లు మొత్తం అన్నీ వదిలేసినాయి, సున్నితమైన రేఖలు దాటేసినాయి, చెరిపేసినాయి. తనకు అనుకూలమైందే తన ఎజెండా అని. ఏ రోజు ఇవాళ మోడీ ఉంటే మోడీ గోధి మీడ, ఈరోజు రేవంత్ ఉంటే రేవంత్ అనుకూలంగా చెప్తారు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడలే ఈ ఫ్రంట్ లైన్ మీడియా, ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి. మీరు టేక్ ఏ నోట్. ఎన్నిసార్లు చెప్పినా నేను అమృత తెలంగాణ ఉన్నారా, ఐ కెన్ నాట్ రైట్ ఆల్ ద ల్యాప్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు రాయండి అని కొంచెం రిజిస్ట్రేషన్ వ్యవస్థ పోతుంది, ఈ వ్యవస్థ దిగజారుతుంది. కనీసం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేటట్టు రాయండి అంటే అమ్మో, ఏదైతే అపోజిషన్ పత్రికలు అనుకున్నామో, ఏదైతే నైతిక విలువలు ఉన్నాయి అనుకున్నామో, ఏదైతే రాజకీయ జోక్యం లేని పత్రికలు కూడా రాయాలి. ఆ రోజు ఇదే మాజీ ముఖ్యమంత్రి అనేక రాస్తున్నాయి ఈ పత్రికలు.
ఎటువంటి ఫ్రంట్ లైన్ మీడియా అండి ఇది? ఫ్రంట్ లైన్ మీడియా మీద ఆధారపడి ప్రజలను నమ్మమంటారా? సోషల్ మీడియా వచ్చినాక చాలా చేంజెస్ వచ్చినాయి, మరి అది కూడా గమనించాలి. ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడాడు నో 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 ఆయన అన్నమాట ఆయన ఏమన్నాడు మాట్లాడండి, కానీ ఆయన సెన్స్ ఏమిటి? నో 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 ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కేసులలో ఉన్నప్పుడు, ఫామ్ హౌస్ల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఎవరు నైతికంగా ప్రశ్నించిండండి? ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు నైతికంగా ప్రశ్నించు, రెండవ అనైతిక అరెస్ట్కు ఎవరు ఎక్స్పోజ్ చేశారు? ఎవరు ఎక్స్పోజ్ చేయాలి? నేను ప్రత్యక్ష సాక్షి, నాకు చాలా బాధ అనిపించింది. ఇదే ముఖ్యమంత్రి రెండోసారి అరెస్ట్ అయినప్పుడు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నప్పుడు, నిర్వీర్యం చేస్తున్నప్పుడు ఏ జర్నలిస్ట్ రాసిండండి? తెగబడి రాసిండు ఫ్రంట్ లైన్ మీడియాలో. సోషల్ మీడియా ఎంతో కొంత చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ప్రశ్నించడానికి ప్రయత్నం చేశారు. డబ్బా టీవీ అన్నారు, ఆ డబ్బా టీవీలే హీరోయిక్గా అయిపోయినాయి. అవి జనాలను ఆకట్టుకున్నాయి. ఓకే, ఇదే ముఖ్యమంత్రి కూడా ఈరోజు మౌలికమైన నైతికమైన ప్రశ్న చేస్తున్న ముఖ్యమంత్రి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు ఆయన పోరాటం చేసిండు, ఆ రోజు ఒక్కడే కంట నీళ్ళు పెట్టుకొని పోరాటం చేసిండు. నేను కూడా చూసిన అటువంటి హీరోయిక్ స్ట్రగుల్ నేను ఎప్పుడైనా ఒప్పుకుంటాను. నాకు ఈ ముఖ్యమంత్రితోని ఫేవర్ లేదు, గత ముఖ్యమంత్రితోని శత్రుత్వం లేదు. కానీ నువ్వు హీరోయిక్గా పోరాటం చేసినప్పుడు, స్ట్రగుల్ చేసినప్పుడు ఎవరు నీ వెంట నిలిచారు? ఎవరు నీ వెన్నట్టు నిలిచారు? ఏ మీడియా నిలిచింది? ఫ్రంట్ లైన్ మీడియా నిలవలే. నువ్వు ఈరోజు అంటున్న మీడియా నిలవలే. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా నిలిచింది ఎంతో కొంత. సరే, ఓకే, ముఖ్యమంత్రి అంటున్న దానికి నేను ఇంతకుముందు చెప్పిన 60% ఏకీపిస్తున్నాను. ప్రతి వ్యవస్థలో రెగ్యులేటరీ సిస్టమ్ ఉండాలి. ఎవరు రిపోర్టరు, ఎవరు జర్నలిస్ట్ నేను వెళ్తే ఒక మాట, నన్ను తెలిసిన వారు నన్ను గౌరవిస్తారు. టుడే ఇవాళ కూడా చెప్తున్నా, జర్నలిజానికి ఇప్పటికి కూడా వాల్యూ ఇస్తారు జనాలు. దాన్ని ఇంకా దిగజారనియొద్దు. మనం కాదు, మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు. ముఖ్యమంత్రి కూడా చాలా మౌలికమైన నైతికమైన ప్రశ్న. ముఖ్యమంత్రిని చాలా సమర్థిస్తూనే ముఖ్యమంత్రి కొన్ని సున్నితమైన గీతలు మర్చిపోవద్దు. ఈరోజు ఫ్రంట్ లైన్ మీడియాకి చెప్పాలి విషయం. మీరు ఎవరు అధికారం ఉంటే, ఎవరు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఒత్తాసి పలుకుపని మాట్లాడుతూ, ఆ రోజు మరి ఇదే కాళేశ్వరం, ఇదే శనేశ్వరం, ఇదే మహేశ్వరం అని ఎందుకు రాయలేరు మీరు? ఎందుకు ఆ రోజు ప్రశ్నించలే? కాళేశ్వరం మంచిదే, కానీ దానివల్ల ఇంత అన్యాయం అయిపోతుంది ఎందుకు ప్రశ్నించలే? అడ్వర్టైజ్మెంట్స్ మీకు కావాల్సింది బడా కంపెనీలతో అడ్వర్టైజ్మెంట్ కావాలి, నీ మనుగడకు రావాలి. కానీ రిపోర్టర్ రాస్తంటే కూడా రిపోర్టర్ రాయనియాలి మీరు. ఏ రిపోర్టర్ రాయనిచ్చారు? ఏ ఎడిటర్ రాయనిచ్చారు? ఆ ఎడిటర్ రాయనప్పుడు, ఆ రిపోర్టర్ రాయనప్పుడు ఒక చిన్న వ్యక్తి బూతు మాటలతో డబ్బా టీవీ ప్రారంభించిన ఒక వ్యక్తి హీరో అయిపోయాడు. ఒక మాట చెప్తాను. సరిగ్గా మనం 2023 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ రాసిన కాలమ్స్ మీరు గమనించే ఉంటారు. చాలా సీరియస్ కామెంట్స్ ఉన్నాయి కదా. కామెంట్స్ ఉన్నాయా లేదా? అంటే స్పేస్ ఉంది అంటున్నా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్పేస్ ఉంది, ఇప్పటికీ ఉన్నది. కాబట్టి మీరు అంటే జనంలో ఇంకా ఒక నమ్మకం, ఆ పత్రిక అనే నమ్మకం ఉన్నదని నేను అంటున్నాను. కేసీఆర్ విషయంలో ఎవరు ప్రశ్నించినప్పుడు ఆయన సీరియస్ క్వశ్చన్ చేసిండు కదా ఆంధ్రజ్యోతిలో. ఇవాళ వస్తున్నాయా లేదా? ఎడిటోరియల్ పేజ్లో డజన్ మ్యాటర్. ఎడిటోరియల్ పేజ్ ఎవరు చదువుతున్నారన్నా? ఇట్లా నాకు ఇప్పుడు అర్థాలు వచ్చినాయి, నాటువంటి మేధావి అనుకుంటున్నారో కూడా చదువుతున్నారు. నీ ఫ్రంట్ లైన్లో నీ అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ పోయినాయండి? ఆ రోజు మెగా ఇండస్ట్రీ మీద ఎవరు రాసిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో అంచనాలు పెంచినప్పుడు ఎవరు రాసిండ్రు? కేవలం ఒక పత్రిక, ఆంధ్రజ్యోతి అనే పత్రిక అప్పుడప్పుడు చెనుకులు, చెలోక్తులు, విసురులు, తర్వాత ఈరోజు బ్యానర్ ఒకటి రాసి కేసీఆర్ గతి తప్పుతున్నాడు, మతి తప్పుతున్నాను రాయాలి, గతి తప్పుతున్నాను రాసింది. రేవంత్ గతి తప్పుతున్నాను రాసినట్టు రాసి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాలను, విధానాలను ఎండగట్టలే. ఎప్పుడు పాయింటెడ్గా స్కామ్స్ను వెలుగులోకి తెచ్చిన తెలుగు జర్నలిజంలో ఏ పత్రికకు లేదు. ఇందాకేమంటారు మీరు? ఒక వ్యక్తి వచ్చి అంటే ఒక వ్యక్తి ఏం చేసిండు? ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ వ్యక్తి ఎక్కడికైనా వచ్చిందండి? ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పతనమై, నాశనమై, విలువలు దిగజారినప్పుడు, రిపోర్టర్లు రాయాలనుకున్న రిపోర్టర్లు రాయలేనప్పుడు, చూడాలనుకున్న ప్రేక్షకులు చూడలేనప్పుడు, ఒక పత్రిక చిన్న చిన్న సోషల్ మీడియా అని, తీన్మార్ అని, చార్మార్ అని ఒక డబ్బా, ఒక చిన్న రూమ్లో డబ్బా పెట్టి, ఆ డబ్బాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బూతు మాటలు కూడా యాక్సెప్ట్ చేసి జనాలు
అనైతికంగా ఇచ్చిన వార్తలను కూడా చూసి ఎంజాయ్ చేసారు జనాలు. అప్పుడు ఎందుకు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పతనమై మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్న గ్యాప్ను అక్కడ వాళ్ళు ఫిలప్ చేసుకోరు. ఒక ఇద్దరు హీరోలు అయిపోయినారు. వాళ్ళ ప్రభావము లక్షల మంది మీద, కోట్ల మంది మీద పడ్డది. ఒక చిన్న నీలాంటి నాలాంటి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు జర్నలిజంలో ఎప్పుడు వచ్చారు, మొన్న వచ్చారు జర్నలిజం మౌనమాలు ఏం తెలుసు అని ప్రశ్నించలో ఆ రోజు నేనన్నా వీళ్ళే హీరోలు అవుతారు చూడు, వీళ్ళే జర్నలిస్ట్. కానీ ఆనాడు విలువలకు సంబంధించిన అంశం కూడా ఒకటి ఉన్నది, మీరు మర్చిపోతున్నారు. చెప్పండి విలువలు ఏమన్నా. ఒక 20-25 ఏళ్ళ కింద జర్నలిస్ట్ అయిన వాళ్ళు ఇప్పటికైనా టీవీ ముందు వచ్చినా, ఇప్పటికి వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ పెట్టినా, వారు మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. సీఎం చెప్పిన మాట అదే, వారు అదే అన్నారు. ఏమంటుండంటే నేను అదే సీఎంతో అంటున్నా, బుచ్చన్న ఒక వ్యవస్థను కరెక్ట్ చేయడానికి ఒక ఆలోచన, ఒక మేధో మదనం, మాట్లాడలేరా, బ్రెయిన్ స్టామట, విషయాన్ని చెప్పలేరా. ముఖ్యమంత్రి చెప్పింది అలా నేను ఎంత జర్నలిస్ట్ ఎంత సంతోషపడుతున్నా అంటే, ఇది 4వసారి అయినా ఎత్తేయడం, ఏది నైతిక ప్రశ్నలు ఎత్తేయడం. ఆ చర్చ జరగాలి, లోతుగా జరగాలి. 3 నెలల అడ్డుకట్టేయాలి. నేను ఒక వ్యవస్థ నేను ప్రశ్నిస్తున్నా, మీరు పదే అంటున్నారు. 2 మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఎప్పుడైనా ఒక సిస్టమ్ ఉండాలి. నేను 34 ఏళ్ళు అయిపోయినాయని నాకు కూడా తెలియదు ఇప్పటివరకు జర్నలిజంలో. నీకు 25 ఏళ్ళు అయ్యిండొచ్చు జర్నలిజంలో. ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు, ఎన్ని నైతికమైన ప్రశ్నలు నాకు నేను వేసుకున్నో తెలుసు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే, సార్ మీ రిపోర్టర్ ఒక ఆయన ఏమన్నారు, ఆయన ఇట్లా అనైతికంగా వ్యవహరిస్తున్నానంటారు. నిజానికి ఆయనకు అక్కడ కార్డు కూడా లేదు, మేనేజ్మెంట్ ఇచ్చిన కార్డు కూడా లేదు. కేవలం ఒక ఓనమాలు రాకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. నాకు తెలుసు కదా, ఎందుకు మనం అనాలి. నిజంగా ఆయన అన్న దాంట్లో కరెక్ట్ ఉంది. ఒక జర్నలిజంలోకి వచ్చినాక కూడా కొన్ని నైతికమైన ప్రశ్నలు వేసుకున్నాను. నేను రిపోర్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, నేను ఎవరిని అడిగి స్క్రీనింగ్ లేదు, స్కానింగ్ లేదు, వార్తలు వచ్చేస్తున్నాయి. స్క్రీనింగ్ లేదు, స్కానింగ్ లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్తున్నాను, నేను సోషల్ మీడియా చెప్తలే. వాడు అందించిన విషయాన్ని స్క్రీన్ చేయాలన్నా, స్కాన్ చేయాలన్నా, అందులో నైతికమైన సున్నితమైన గీతాలు ఉంటాయని తెలియకుండా చేస్తున్నాం. ఓకే, ఇక చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఒకటి, ప్రభుత్వానికి ఏమన్నా ప్రశ్నలు అంటే, ఈ మేనేజ్మెంట్ తప్పులు చేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, సోషల్ మీడియా తప్పు చేస్తుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు తప్పు చేస్తలేవా? చూడండి మీరు, వార్తలు వస్తున్నాయి, వాస్తవాలు వస్తలేవు. బుచానా, ఇది మొత్తం బహిరంగంగా జరగాలి. ఇవాళ జరుగుతున్న చర్చ, వార్తలు వేరు, వాస్తవాలు వేరు. ఇవాళ నువ్వు వార్తలు ఇస్తున్నావు, నువ్వు కాళేశ్వరము నివేదిక ఇస్తావు. అంతకుముందు నివేదిక నీకు తెలియదా? లొసుగులు తెలియదా? ఇవాళ రేవంత్ రెడ్డి చేసే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులను ఇవ్వలేవు, వాళ్ళు ఇచ్చే పాలసీలను ఇస్తున్నావు నువ్వు. కానీ ఈ తప్పు జరుగుతుందని పిన్ పాయింటెడ్గా వార్తలు ఇస్తలేవు. కొన్ని నువ్వు అన్నట్టు లోపల ఎత్తి చూపెట్టరు ఎవరు, అటువంటి ఎడిటర్లను నేను గౌరవిస్తా, వాళ్ళు ఎత్తి చూపిరు. నేను ఇప్పుడు ఏమంటున్నా, 2 ప్రశ్నలు. పత్రిక అవకాశం ఇస్తేనే చూపగలిగిన అంటున్నా. అమెరికైనా యాజమాన్యము ఆ స్కోప్ ఇచ్చింది మీరు ప్రశ్నించమని అంటున్నా. ఒక మెయిన్ లీడ్ పేపరు, ఇంత ప్రజాబాహుల్యం ఉన్న పేపర్, ఆ పేపర్ను చాలామంది ఇప్పటివరకు చూస్తున్నారు. ఎప్పుడో గతి తప్పింది, సెన్సిటివ్ లైన్ తప్పింది. ఒకటి ఆంధ్రజ్యోతి చెప్తున్నా నేను. ముఖ్యమంత్రి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు వచ్చినప్పుడు అనేది ఒక ప్రశ్న అన్నారు. జర్నలిస్టులకు ట్రైనింగ్లోనే ఎదురుగా ఉన్నవారు మనం పత్రికలు రాసినప్పుడు గారు అనం, ముఖ్యమంత్రి గారి సందర్భంగా మాట్లాడుతూ అనడం లేదు. పూర్వం జర్నలిజం ప్రారంభ రోజుల్లో ఉన్నదే మా ఒరవడి. కానీ ఆధునిక జర్నలిజం వచ్చిన తర్వాత, భాష విషయంలో మార్పులు వచ్చిన తర్వాత గౌరవవాచకాలు ఎవరికి ఉండవు. సహజంగానే మనం ముఖ్యమంత్రుల ప్రెస్ మీట్లకు పోయినాం, కానీ ఎప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న అదైతే మరి సందర్భాలు లేవు. అట్లా కూర్చోరు, ఎందుకంటే ఎదురుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి ఆ మేరకు ఉంటారు. కానీ తమను ప్రశ్నించే వారిని సహించకపోవడం కూడా సరైంది కాదు అని. ముఖ్యమంత్రులు ఉంటే ప్రశ్నించొద్దా, ఎవరు అడగొద్దా, లోపాన్ని ఎత్తి చూపొద్దా, తప్ప అది. నేనేమంటున్నానంటే, మీరు అన్నది నైతిక ప్రశ్న. అది మీరు యు మే బీ జూనియర్ టు మీ, కానీ ఇప్పటివరకు నేను ఇట్లా కూర్చున్నా, నేను ఇట్లా కూర్చోటండి, నీ కంఫర్ట్, నేను కంఫర్టు, నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఇట్లా ఊపడం కరెక్ట్ భావ్యం కాదు. కంఫర్ట్ కోసం నేను ఇట్లా కూర్చోవడం కరెక్ట్. ఎందుకంటే నాకు కంఫర్ట్ లేకపోవచ్చు, కూర్చున్నా, సారీ అని చెప్పి కూర్చోవచ్చు. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అనడం
కరెక్ట్ కాదు, నైతికత కాదు. అది అందరు తెలుసుకోవాలి, ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాలి, గత జనరేషన్ తెలుసుకోవాలి. ఎవరికి కరెక్ట్ కాదు అది. ఒక రైట్ వే అనేది కరెక్ట్ ఉంటుంది. సిట్ రైట్ అండ్ టాక్ ఇన్ ప్రాపర్ వే, క్వశ్చన్ ఇన్ ప్రాపర్ వే, రైట్ వే. ముఖ్యమంత్రి అన్న దాంట్లో పెద్ద తప్పు లేదు, కాలు మీద కాలు వేసుకుంటుండ్రు అని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, లోకల్ రిపోర్టర్స్ స్టేట్ రిపోర్టర్స్ ఏమో కాలు మీద కాలు వేసుకోవద్దు. ఒక చిన్న పిల్ల ఢిల్లీలో నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, ఏదో ఇలా ఫోటో ఉంది మీరు చూడండి. ఆ పాప వయసు ఎంత? నా వయసు, నా అనుభవం అంత వయసు లేదు, 23 years ఉంటుండొచ్చు, 25 years ఉండొచ్చు. ఈయన నాకు ఆయన కంటెంపరీ, ఎవరు ముఖ్యమంత్రి, ఒక 6 చిన్న ఉండొచ్చు నాకంటే, అంతే కర్సాలు. ఇట్లా కూర్చొని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నది. ఈయన మంచిగా మర్యాదగా ఈయన ఇంట్లో కూర్చున్నాడు, హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చింది తెలుసా? ఇక్కడ రాలేదు ఆ నైతికమైన ప్రశ్న. మీరు అట్లా కూర్చుంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వండి అండి, ఎందుకు చెప్పలేదు మీరైనా, ఒక నైతిక ప్రశ్న వచ్చింది. అందరికీ సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. అది నైతికత. నువ్వు చెప్పింది కరెక్టే, మన పిల్లలకు కూడా చెప్తాం నైతికంగా అట్లా కూర్చోవద్దని చెప్తాం. ఓకే, అంటే వ్యవహారాలు పద్ధతి ఉండాలి, కానీ పెద్దల పట్ల అనుకో ఉండాలి. అందుకే నేను 60% ఆయన అన్నది నైతికత ఉండాలి, ప్రశ్న ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, నువ్వు అడిగే ప్రశ్నకు బేస్ ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీ పోయి ఏం వెలగబెట్టొచ్చారు? మీరు నిన్న మనం పోయిచ్చారుగా, ఏం వెలగబెట్టొచ్చారు? మొత్తం మీరు ఎంజాయ్ చేయడానికి పోయినట్టు కదా. అది వెకిలి చేస్తారు, మకిలి మాటలు. అటువంటి సందర్భంలో ఒకటి గుర్తు చేస్తానండి మీకు. ప్రఖ్యాత నటీమణి సిల్క్ సిమ్త తమిళనాడులో ఆమె ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు శివాజీ గణేషన్ అటువైపు నుంచి వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు ఈమె కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. పెద్ద ఆయన వచ్చి నమస్కారం సార్ అన్నది. నమస్కారం. ఆయన ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినట. అమ్మ నా పేరు శివాజీ గణేషన్ అంటారు, నేను సినిమా ఇండస్ట్రీ సంఘానికి నేను నాయకుడిని అని అంట. అవును సార్ తెలుసు సార్. అట్లే కూర్చున్నది ఆమె. అవును సార్ తెలుసు సార్ అన్నది. మరునాడు పత్రికల్లో ఏమొచ్చిందంటే ఈమెకు అహంకారం ఎక్కువ, పెద్దల పట్ల గౌరవం లేదు. ఆ విషయానిపై సిల్క్ స్మిత మరో సందర్భంలో వివరణ ఇస్తూ, లేదండి నా ఉద్దేశం అది కాదు, అట్లా కూర్చోవడం తప్పని నాకు ఎవరు చెప్పలేదు, అట్లా కూర్చుని నాకు సౌకర్యవంతంగా ఉన్నది, అందుకే నేను అట్లా కూర్చున్నా, ఇది నేను కావాలని చేయలేదు. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ జర్నలిస్టులకు ఇంతమంది సమాజంలో కలిసి తిరిగినప్పుడు ఇది ఎవరు నేర్పాలి? ఎక్కడ వేర్ యూ కమ్స్ టు మేనేజ్మెంట్లు ఎప్పుడైందే నాలాంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు, నేను స్టాఫ్ రిపోర్టర్గా ఉండి ఒక పత్రికలో ఒక స్టాఫ్ రిపోర్టరు అరవగంటగా వార్త రాస్తే, ఒక ఎస్పీ మీద ఒక పర్సనల్గా రాస్తే నన్ను కూడా పిలిపించి నైతిక క్లాసులు తీసుకోరు. నువ్వేం అనైతికంగా ఏం రాయలేదు, కానీ నేను స్టాఫ్ రిపోర్టర్ చేసినాం, మీరు చిన్నోళ్ళు నిజంగానే అప్పుడు 24, 25 ఇట్లా ఉన్నది, మీరు చిన్నోళ్ళు ఏం జర్నలిస్టులు, ఈ నైతికత ఇట్లుంటుంది, మనకు సున్నితమైన గీతలు ఇవి ఉంటాయి, ఈ గీతలు దాటి మనం తొంగి చూడడానికి వీల్లేదు. అకార్డింగ్ టు సోర్స్ గీత దాటొద్దు, బేసిక్స్ నీకు సోర్స్ ఎక్కడ వచ్చింది, రిలయబుల్ సోర్స్ ఏంది, హైలీ ప్లేస్డ్ సోర్స్ ఏంది, నీకు ఎవరు ఈ వార్త ఎవరు చెప్పారు నీకు, ఇట్లా 2 చనిపోయినారు అయితే పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ ఫస్ట్ నువ్వు అకార్డింగ్ టు పోలీస్ సోర్స్ రాయి, తర్వాత నీకు అనుమానాలు ఉంటే అనుమానాలు రాయి, అనుమానాలు లేదు నీ బేస్ ఏంది, ఆ బేస్తో రాయి. నువ్వు కాదు కదా, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నువ్వు కాదు కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రాయి. నువ్వు ఒకరి కన్నీళ్ళను తుడిచే వార్త రాయి, నువ్వు ఒకటి ఆక్రందనలు ఆవేదనలు, ఒక గరీబ్కి కహాని రాయి, ఒక ఆవేదనలను తీసుకొని రా, కడ్డతాడి కన్నీళ్ళను చూడు నీ వార్త ద్వారా అని చెప్పేవాళ్ళు. అయితే నేను ఐఎమ్ ద ఫైనల్, నేనేమన్నా రాయొచ్చు, నువ్వెవరు రాయడానికి? ఒక మామూలు సామాన్య జనానికి ఏం హక్కులు ఉన్నాయో నీకు అదే హక్కు ఉన్నది, ప్రివిలైజ్డ్ కాదు. నువ్వు రాజకీయ నాయకులు కూడా ప్రివిలైజ్డ్ కాదు, ఓన్లీ ప్రజాప్రతినిధులు ఉంటే కొంత ప్రివిలైజేషన్ ఉండొచ్చు. ఒక ఎడిటర్కు గుర్తింపు ఉంది, ఒక జర్నలిస్ట్కు గుర్తింపు ఉంది, ప్రివిలైజ్డ్ సెక్షన్ కాదు, అంటే ఫోర్త్ పిల్లర్ అనవచ్చు. మనకు 1980ల నుంచి నిన్న మొన్నటి వరకు ఈ సోషల్ మీడియా ఇంత ప్రభావం లేని ఆ కాలంలో జర్నలిస్టులు చాలా సంఘర్షణను ఎదుర్కొన్నారు అనే కొన్ని అనుభవాలు మనకు, అంటే నాకు కొంత ఉన్నాయి, మీకు నాకన్నా ఎక్కువ ఉన్నాయి. ఒకటి చెప్పండి, అవి ఎట్లుండి తెలియాలి, ఎందుకంటే జర్నలిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినది. సంఘర్షణ కంటే కూడా సంఘర్షణ ఉంది, బెదిరింపులు ఉన్నాయి,
తర్వాత రూరల్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఒక్కటి ఏంటంటే అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి ఇది గ్లోబలైజేషన్, అది లోకలైజేషన్. అప్పుడు లెనినిజం, నక్సల్స్ అంటే మనం పీపుల్స్ వార్ అనేది మీకు తెలుసు, ఆ విషయం అన్నీ తెలుసు. పీపుల్స్ వారు, లెనినిజం, కమ్యూనిజం అండ్ లోకల్ పాలిటిక్స్, తర్వాత లంపెన్ గ్రూప్స్, ఫైనాన్స్ మోసాలు ఇవన్నీ జరిగేది. అయితే అప్పుడు ప్రధానంగా నేను ఫీల్డ్లో రాకముందు కూడా ఇక్కడ పైలవాన్లు హైదరాబాద్లో అక్కడ నగరాల్లో పోలీసులతో కూడా తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నేను వచ్చే వరకు 90కి వచ్చే వరకు ఈ నక్సలిజం స్టేజ్కి వచ్చింది. పీక్ స్టేజ్కి పీపుల్స్ వార్ నక్సలైట్లు. అయితే అప్పుడు నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ పోయే వరకు ఎంటైర్గా డిఫరెంట్ ఉంది. ఇక్కడ పైల్వాన్లు, ధారకారులు, దొంగలు, లంగలు, తర్వాత డెకాయిట్స్, దోపిడి దొంగలు అవన్నీ నగరాల్లో బాగుండే. అప్పుడు క్రైమ్ వేరు, ఇప్పుడు క్రైమ్ వేరు. డైరెక్ట్ క్రైమ్, దోపిడి దొంగలు ఉండేది, తర్వాత పైల్వాన్లు ఉండేది, గ్రూప్ క్లాషెస్ ఉండే. అప్పుడు కూడా కబ్జాలు కొన్ని ఉండే, కానీ భౌతిక దాడులు ఎక్కువ ఉండే. అప్పుడు భౌతిక దాడులు, గ్యాంగ్ వార్సు బాగుండే. అప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఏమాత్రం బాగుండకపోయేది. 1991కు ముందు లేదా 83 కావచ్చు, 83, 84 తర్వాత కొంచెం మారింది. అంతకుముందు మరీ ఘోరంగా ఉండే. అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో నక్సలైట్లు పోలీసుల మధ్య బాగా ఘర్షణ ఉండేది. ఎప్పుడు ఎవరు ల్యాండ్ మైన్ పెడతారో, రోడ్ బ్లాక్ చేస్తారో, పోలీసులు ఎవరు ఎన్కౌంటర్ చేస్తారో తెలియదు. ఆ ఎన్కౌంటర్ల మీద కథనాలు రాయాలంటే పెద్ద ఒక ఘర్షణ ఉండేది. బెదిరింపులు వచ్చినాయి అంటే అప్పుడు నక్సలైట్లు నిజామాబాద్లో రాసినప్పుడు, తర్వాత తీసుకుపోవడము, అడవులలో తీసుకుపోయి వాళ్ళు క్లాస్ కూడా ఇచ్చారు. అట్లేం లేదు, బెదిరింపులు కావాలి, క్లాస్ ఇచ్చారు. ఎట్లా మేము పోరాటాలు చేస్తున్నాం, ఎందుకు మీరు జర్నలిస్ట్ ఎట్లా ఉండాలి, మాకు ఎట్లా మద్దతు పలకాలి, ఈ వ్యవస్థలు ఎట్లున్నాయి. ప్రభుత్వం అనేది వ్యవస్థ ఒకటి పెత్తందారీ వ్యవస్థ. మీరేదో వార్త రాస్తే మరెవరు ఎక్కడి నుంచో ఒకసారి అని అన్నారు అప్పట్లో 90sలో వార్తలో రాసినప్పుడు. నిజామాబాద్లో వార్త రాసినప్పుడు ఏమైందంటే ఫోటోగ్రాఫర్ తెలుసుకోకుండా ఒక ప్రజా సమూహంలో ఫోటో తీసి నేను ఫోటో తీయించి దగ్గర తీయించి ఇది ధర్నా అవుతుంది అనమాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా. 1990-96 మధ్య ఉప్పల్వాయి దగ్గర, అంటే అక్కడ సిరినాపల్లి బాగా నక్సల్స్ కోట, అక్కడ అవుతున్నప్పుడు ఆ వీడియో తీస్తున్నప్పుడు నాకు తెలియదు కదా విషయం. అప్పుడు ప్రజల ధర్నా అనుకున్నా, అందులో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి నీకు తెలియదా ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూ, ఇది తీసుకుపోయి నువ్వు పోలీసులకు ఇస్తావని బాగా పట్టుకొని మమ్మల్ని పట్టుకొని సిరినాపల్లి అడవుల్లోకి తీసుకొని పోయి తీసుకొని రౌడీ షీట్లు ఎవరో బెదిరించినారు కదా మిమ్మల్ని. రౌడీ చాలా బెదిరిస్తారు. ఇప్పుడు ఒక్కరు వ్యక్తులు అంటే నయం విషయంలో, నయం భారత విషయంలో అప్పట్లో నక్సలైట్ గురించి రాసేది. అప్పుడు మేము రవి ప్రకాష్ మేమంతా కలిసి పనిచేసి తర్వాత నేను వార్తలకు వచ్చినాక సెన్సేషనల్ వార్తలు. అప్పుడు క్రైమ్ అంటే సెన్సేషనల్ అంటే మిమ్మల్ని బెదిరించండా? ఎందుకు బెదిరారు? నేను అనుకోకుండా కలిసినప్పుడు బెదిరించుండు. నా హింస అనేది ఎట్లుంటుందని ఏళ్ళు నరికి ఒక పెంక మీద ఎంచుకుంటా వాని ముందల్ని అంగాంగాలు కట్ చేసుకుంటా పెంక మీద ఎంచుతా అన్నాడు. ఏది ఇట్లా చెల్ల మళ్ళీ అవుతుంటే నువ్వు విలవిలలాడాలని చెప్పిండు. అట్లా ఉంటుంది నాది అని చెప్పిండు నయం. కానీ నేనేమంటున్నా, నయం మీద ఫస్ట్ వార్త రాసినాం, అయిపోయింది, బెదిరింపులు వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. వీళ్ళు అంతకుముందు కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు వీళ్ళంతా ఉండే, వాళ్ళంతా నక్సలిజం వదిలి పోలీసులకు ఇన్ఫార్మర్గా మారి సమాంతర వ్యవస్థను సృష్టించారు. వాళ్ళు పోలీసుల అండతో పేటరేగిపోయినరు, దుర్మార్గమైన అక్రమ దందాలు చేశారు. అప్పుడు రాసిన వార్తలు పోలీసులు సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు. లేదు, అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లా వార్త ఎట్లా రాసినావు, ఇది ఎవరు చెప్పారు నీకు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేది, ఎస్బీ వాళ్ళు వచ్చేది, ఎస్పీ ఇన్స్పెక్టర్ వచ్చేది, డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేసినప్పుడు ఎస్పీలు వచ్చేది, ఆఫీసులకు ఎస్ఐలు వచ్చేది, మీరు ఎందుకు ఇది వార్త ఎట్లా రాసారు మీరు అని. నేను గ్రౌండ్ రిపోర్ట్, ఎవరు చెప్పింది గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా రాస్తావు నువ్వు. అప్పట్లో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక క్రైమ్ జరిగితే ఊరిలో
ఒక దోపిడీ నిజంగా దోపిడీ జరుగుతూ కూడా అర్ధరాత్రి దోపిడీ జరుగుతూ కూడా పోలీసు వాళ్ళు పోయేది కాదు. అర్ధరాత్రి దోపిడీ జరిగి హత్యలు జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఎప్పుడు పోయేది తెలుసా? మొత్తం చెక్ చేసుకొని తెల్లవారి మధ్యాహ్నం తర్వాత ముందు కుక్కలను నక్కలను సైకిళ్ళను పంపి వీళ్ళు మెల్లగా చేరేది. మేము అప్పుడు రాసేది దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు. మరి నీకేం తెలుసురా పోయి ల్యాండ్ మైన్స్ ఉంటాయాడా చంపేస్తారు చూడ ల్యాండ్ మైన్స్ అని చూపెట్టేది అనమాట. ల్యాండ్ మైన్స్ పెట్టి పెడతారు కదా, రిమోట్ ఏరియాలో పోలీసు వాళ్ళు పోయేది కాదు. ఆ పోలీసు వాళ్ళతో సంఘర్షణ ఉండేది. ఇప్పుడు నైతిక ప్రశ్నలు మనం సంఘర్షణ స్పైన్ చిల్లింగ్ వార్తలు అవన్నీ అంటే చాలా ఆ కాలం పోయి వాస్తవానికి చాలా తేడా వచ్చింది సమాజంలో కూడా. చాలా లైట్ తేలికమైన వార్తలు ఇప్పుడు దొరుకుతున్నాయి. సమాజం కూడా మునుపటంత సంక్లిష్టంగా లేదు. ప్రజలు కూడా అప్పట్లాగా సమస్యలు కానీ అప్పట్లాగా అది లేదు కదా. ఆందోళన లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది లేదు, తిరుగుబాటు లేదు. అవసరం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఎందుకు పదే పదే ప్రశ్నించాలి, ఎందుకు ధర్నాలు చేయాలి? ధర్నా చేయకుండా కూడా బతకవచ్చు కదా, ప్రశ్నించకుండా కూడా బతకవచ్చు కదా. ప్రశ్నించే అవకాశం ఇవాళ నిజంగానే ప్రజలకు సీరియస్గా సమస్య ఉంటే రోడ్ల మీదకి వస్తారు. గవర్నమెంట్లు చాలా సమస్యలు అడ్రస్ చేస్తున్నాయి కదా, చేస్తున్నాయా లేదా? మనం అప్పుడు 20 ఏళ్ళ కింద నీళ్ళ ట్యాంకర్ కోసం వార్త రాసేది, ఇప్పుడు ట్యాంకర్ కోసం వార్త వస్తున్నదా? మా ఊరికి బస్సు వేయమని వార్త వచ్చేది, ఇవాళ బస్సు వేయమని వార్త రాస్తున్నామా? అంటే మార్పును జర్నలిస్టులు గమనిస్తున్నారా లేదా, ఎట్లా గమనంలో ఉంచుకోవాలి అనేది జర్నలిస్టులు గమనిస్తున్నారు, దాని తగ్గట్టు మారుతున్నారు. మనకు రాడికల్ చేంజెస్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నక్సలైట్లు చాలా పేటరేగిపోయినారు. నక్సలైట్ల మీద హింసలు జరిగినాయి. అప్పట్లోనే నయీం జడలు విప్పిన జనరల్ నాగరాజు నయీము వాడు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారిండాను. కత్తుల సమయం ఒక కత్తులు పట్టుకొని తిరుగుతుందని చెప్పినాము. అప్పుడు చంద్రబాబు నాయుడు జమానాల్ని అప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది. అప్పుడు నక్సలిజం మీద అణచివేత చర్యలు జరిగినాయి. అప్పట్లో కూడా గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. అటువంటి చాలా మొత్తం సెన్సేషనల్. అప్పటి నుంచి గ్లోబలైజేషన్ మళ్ళీ మొదలైంది. ఒకటి చంద్రబాబు అంటే మనం చూసినది చంద్రబాబు కాదు, గ్లోబల్ పరిణామము ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అది కంప్యూటరైజేషన్, తర్వాత హైటెక్ సిటీ, హై టెక్నాలజీ రావడం, దాన్ని అందిపుచ్చుకోవడం, తర్వాత మెల్ల జనంలో మార్పు వచ్చింది. గ్లోబలైజేషన్ రావడంతో అర్బనైజేషన్ పెరిగిపోయింది. అర్బనైజేషన్లో వాడు ఐడియల్గా ఉన్న మనిషి చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఆయన కూడా బిజీ అయిపోయారు. క్షణక్షణం లెక్క పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. వాడికి అన్ని అభివృద్ధి ఫలాలు కూడా దగ్గరకు వచ్చేసినాయి. వాస్తవానికి ఏదైతే కోరుకోలేదో అవన్నీ దగ్గరకు వచ్చినాయి. కానీ తర్వాత పోటీతత్వం పెరిగింది. ఆ పోటీతత్వంలో సమయం లేక, ప్రభుత్వాన్ని తప్పు చేసినా ప్రశ్నించే తీరిక లేక, ధైర్యం లేక అట్లా ఉండిపోయింది. అప్పుడు వ్యవస్థ వేరు, ఇప్పుడు వ్యవస్థ వేరు. నేను ఈ రిపోర్టింగ్ నుంచి పక్కనే వస్తున్నా. అప్పుడు స్పైన్ చిల్లింగ్ న్యూస్ రాస్తుంటుంది. నేను అప్పట్లో ఏం రామయ్య ఆయన పేరు నక్సలైట్, అప్పట్లో ఉదయంలో ఇంటర్వ్యూ వచ్చింది. కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు ఉదయంలో వచ్చేవి. నేను చూసి చాలా వెన్నులో సలిపుట్టేది. ఇట్లా ఇంటర్వ్యూ రాస్తాను, నేను చేయాలి. అటువంటి వార్తలు చూసి జర్నలిజం వైపు మొగ్గు చూపిన. నాకు ఆ వార్తలు చదివిన తర్వాతనే పత్రిక చదివేది. అట్లనే నేను వార్తలు కూడా రాసిన. పోలీసు వాళ్ళ మీద, దొంగల మీద రాయలేదు, దొంగలను సృష్టిస్తున్న పోలీసుల మీద రాసినాను. పోలీసు వాళ్ళు కొట్టడానికి వచ్చారు, ఒడ్ర సంఘాలు కొట్టడానికి వచ్చి రకరకాలు ఉంటాయి. అవి చెప్పుకుంటూ పోతే పెద్ద కథ. అంత ఘర్షణ లేదు. ఈ తరం మీడియాలోకి వస్తున్న వాళ్ళు ఎట్లా ఉండాలంటారు చెప్పండి. నేను ఒకటన్నా ఈ ప్రభుత్వం ఇక లెందీ డిస్కషన్ అవుతుంది కాబట్టి ఈ తరం వచ్చిన వాళ్ళు వార్త ఏంది, వాస్తవం ఏంది, వార్త రాసేటప్పుడు కొన్ని సున్నితమైన రేఖలు ఉంటాయి. పర్సనల్గా నీ బేస్ లేకుండా వ్యక్తిగత విషయాలలో అస్సలు రాయొద్దు. ఒక భార్యాభర్తల విషయము పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు, రచ్చకు వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు రాయాలి తప్ప ఒక ఉంచుకున్నదో, పెంచుకున్నదో, ఉంపుడు కట్టానో, అందగట్టానో వాళ్ళ మీద, మహిళల మీద రాసేటప్పుడు, పిల్లల మీద రాసేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. జాగ్రత్త పాటించకపోతే ఈరోజు జైలు పాలవుతారు అందరూ. సోషల్ మీడియా పేరు మీద ఇష్టం వచ్చినట్టు రాసి
ఇక రాబోయే రోజులు ఉండయి. న్యూ మీడియా యాక్ట్ కూడా వస్తుంది. న్యూ మీడియా యాక్ట్ రాబోతుంది. మనం ఇప్పుడు ఇట్లా ఉండాలంటే నైతికంగా ఉండాలి. దానికి సున్నితమైన రేఖలు ఎవరైతే సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారో, మనలాంటి బ్యూరో చీఫ్ స్థాయిలో, స్టాఫ్ రిపోర్టర్ స్థాయిలో, ఎడిటర్ స్థాయిలో ఉంటారో వాళ్ళు నైతికంగా పాఠాలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మాకు కూడా చెప్పారు కాబట్టి అప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు ఏ వార్త పబ్లిష్ చేయాలి? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని ఆ దొంగ నా కొడుకు ఏడుక వంటి కూడా వేస్తే ఎట్లా సమాజం? నన్ను అంటే నేను ఊరుకుంటానా అండి? నువ్వు నన్ను ఏం తెలుసురా నీకంటే రా అంటే ఎట్లానో నన్ను నీ మీద నేను కేసేస్తా, డిఫర్మేషన్ సూట్ వేస్తా. డిఫర్మేషన్ సూట్ రాకుండా చూసుకోవాలి. ఇంకొకటన్నా మనం మెయిన్ విషయం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నైతికంగా మనకు కొన్ని విషయాలు చెప్తున్నాం. ఒక కమిటీ వేసుకోండి అని చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రికి కూడా బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి కూడా నైతికంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రికి కూడా నైతికత ఉంది. ఆయన బూతులు మాట్లాడి నేను బూతులు మాట్లాడుతున్నట్టు ఆ బూతులను ప్రసారం చేస్తున్నారు. ప్రసారం చేసింది ఈరోజు న్యూ జనరేషను కళ్ళ నీళ్ళు వస్తాయి. నాకు న్యూ జనరేషన్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? దీన్ని నువ్వు ఏమైనా చేసుకో, బాడకో దేడకో లంగనా కొరక దుచ్చనా కొరక అంటేనే వాడు రిపోర్టరు, వాడు లీడర్. ఎంత బూతులు మాట్లాడితే అంత మన ఫేమ్ అని. చిన్న పిల్లలండి మీరు ఎంతో మంచిగా మనం ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు పోతుండండి ఈరోజు అన్ని బూతులే మాట్లాడుతారు. ఎందుకు? నాయకులను చూస్తున్నారు వాళ్ళు, సోషల్ మీడియాలో వాళ్ళ ప్రసారాలను చూస్తున్నారు. ఏం మాటలు చెప్పాలి? ఇక ముఖ్యమంత్రికి వర్తిస్తుంది, మంత్రులకు వర్తిస్తుంది, ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది, లోకల్ లీడర్లకు వర్తిస్తుంది, జర్నలిస్టులకు వర్తిస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాటలు. అది ఆ మాటల గురించి మనం ఇప్పుడు వేస్తాము, నువ్వు కూడా ఉండవు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నావా? ముఖ్యమంత్రి ఏమన్నాడు? బూతులు ప్రసారం చేస్తున్నారు, మీరు కూడా కంట్రోల్ ఉండాలి. ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రి. ఒక ఆయన అవులేగాడు అంటాడు, ఒకడు పాగలేగాడు అంటాడు. అది ఒకటి అయిపోయిందా? ముఖ్యమంత్రి చెప్పిన దానికి మనము 60% ఏకీభవిస్తూ 40% దోకీభవిస్తున్నాం. అంటే విభేదిస్తున్నామని ఎందుకు అంటున్నామంటే, గతంలో మీరు ముఖ్యమంత్రిగా అధికారం లేనప్పుడు ఒక మీడియా మీకు సపోర్ట్ చేసింది. ఆ మీడియాని ఏం చేయాలి? నైతికత ఎట్టు ఉండాలని ఒక కమిటీ వేయండి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్తో కమిటీ వేయండి. జర్నలిస్టులను పిలవండి. ఎవరైతే వెటరన్ జర్నలిస్టులు ఉన్నారో, అల్లం నారాయణ కావచ్చు, కేఎస్ శ్రీనివాస్ కావచ్చు, వర్దెల్లి మురళి, పాషం యాదగిరి రెడీ రెకనారాయణ, ఒక నడుస్తున్న లైబ్రరీ ఆయన, ఒక రామచంద్రమూర్తి, నైతిక విలువలకు నిదర్శనం. ఇటువంటి వాళ్ళ తర్వాత ఇప్పుడు ఏపీకే అంటే ఇప్పుడు ఏపీకే ఉన్న పరిస్థితి ఉందో లేదు, ఇటువంటి ఒక కమిటీ వేయండి. తర్వాత మీరు అన్నారు నైతికత ఉన్నది అన్నారు. ఒకటి మీరు ఏం చేస్తుంది మీకు ప్రభుత్వ యంత్రాంగం కూడా నైతికతను ప్రోత్సహించడానికి ఏం చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అసెంబ్లీ గ్యాలరీ ఉంటుంది, నువ్వు నేను ఇద్దరం కవర్ చేసినాం. గ్యాలరీకి వెళ్తాం మనం. కింద శాసనసభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు. వాళ్ళు చూసి మనం రాస్తాం. గ్యాలరీలో ఎట్లుండే? మొత్తం ఒక 30 సీట్లు 40 సీట్లు ఉంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అన్ని పత్రికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, మైక్ టీవీ, ఈటీవీ, బీటీవీ, సిటీవీ ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను పోతాను, ఎవరెవరు కూర్చుని ఉంటారు. ఈటీవీ ఈనాడు రిపోర్టర్ రాలే, నేను పోయి అక్కడ కూర్చుంటా. వచ్చేస్తాడు ఈటీవీ రిపోర్టర్, ఈనాడు రిపోర్టర్ వస్తాడు. అన్నా అంటాడు, అరేరా నీ సీటే కదరా, నేను అక్కడ వెళ్తున్నా, మనోడు కూర్చున్నాను, నేను కూర్చున్నాను. అక్కడ మర్యాద ఇచ్చి ఆయన సీట్ ఆయనకి ఇచ్చి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవాళ మీరేమన్నారు? ఎవడు వస్తుందో తెలుస్తలేదు, ఎవరు పోతుందో తెలుస్తలేదు. కరెక్ట్ కాదు అది, కరెక్ట్ ప్రశ్న కాదు అది. మీది ఒక్కటి ఏంటంటే, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఉన్నప్పుడు అక్రిడిటేషన్ కార్డులను అలో చేస్తారు. ఐడెంటిఫైడ్ ఎవరైతే ఐడెంటిటీ ఉన్నదో వాళ్ళని ప్రభుత్వ గుర్తింపులను అమలు చేస్తారు. చేసినప్పుడు స్కానింగ్ 2 ఉంటాయి. నువ్వు పోయేటప్పుడు మొత్తం చెక్ చేస్తారు, చెక్ చేసి వదులుతారు. 3 గంటల ముందు ఎట్లా పోతారండి? ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు రాకముందు 3 గంటల ముందు పోయి కాలు ఎట్లా వేసుకుంటారు? కరెక్ట్ కాదు అది నీ ప్రభుత్వ వ్యవస్థలో లోపం, మీ అధికార వ్యవస్థలో లోపం. అది మీరు గమనించాలి. అది ఒకటి. రెండవది, ఆ పేర్లని తీసేసారు. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు పాటిస్తున్నారో అక్కడ పేర్లు లేవు. ఇప్పుడు సీట్ల మీద లేవు. ఇప్పుడు నువ్వు ఇంకా అంతటా పాటించాల్సింది పోయి ఉన్నదాన్నే మీరు నిర్వీర్యం చేసేసారు. అదొకటి. రెండవది, అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పటి వరకు 2 ఇయర్స్, దాదాపు 2 ఇయర్స్ కాబోతుంది. కేసీఆర్కు గవర్నమెంట్కి ముందేమో 6 నెలల ముందు, ఇప్పుడు ఒక 1.5 ఏడాదిన్నర
2 ఏళ్ళ నుంచి అక్రిడిటేషన్ కార్డ్స్ మంజూరు చేయలేదు. దానికి కారణం చెప్పిండు. ఏమన్నారంటే కమిటీ వేసుకోండి, ఎవరు జర్నలిస్టులు ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు కాదో చెప్పండి మాకు అన్నారు. చెప్పడానికి ఇంత టైమా? కమిటీ చేసినాక నాకు ఇచ్చారండి, నాకు ఇచ్చారు. నాకు వితౌట్ నాకు ఒక సంవత్సరాలు పనిచేస్తలే, నాకు ఎందుకు ఇచ్చారు కదా, 30 years ఇండస్ట్రీ అని ఇచ్చారు నాకు. మొత్తం అన్నీ తీసుకొని దాని మీద అన్నీ స్కిన్నింగ్ చేసి స్కానింగ్ చేసి నాకు ఇచ్చారు. కొంతమందికి ఉట్టేలు కూడా ఇవ్వచ్చు, అటువంటిది మీరు చూసుకోండి. నేను ఇవ్వని అంటలే, నేను నాకంటే మంచి వరకు ఇచ్చేయండి అక్రిడిటేషన్ కార్డు, దట్ డజంట్ మ్యాటర్. నాకేమి దాంట్లో విభేదం లేదు. మీరు ప్రభుత్వ వ్యవస్థను సృష్టించడంలో ప్రభుత్వం నైతికంగా ప్రశ్నించుకుంటా, నైతిక వ్యవస్థను సృష్టించడంలో ప్రభుత్వ పాత్ర కీలకమైనది. ఆ విషయాన్ని మీరు విస్మరించవద్దు. ఒకటి, న్యూ మీడియా యాక్ట్ ప్రవేశపెట్టింది. దానికి ఏంది, డిజిటల్ మీడియా దాని ప్రజలకు వస్తుంది. కేబుల్ మీడియా, గతంలో కేబుల్ యాక్ట్ ఉండే, ఇప్పుడు న్యూ మీడియా యాక్ట్ రాబోతుంది. న్యూ మీడియా యాక్ట్ రాలేదు. ఎందుకు రాలేదు? రాజకీయ పార్టీలే వాటిని అడ్డుకున్నాయి, అపోజిషన్ ఏది కేంద్రంలో. న్యూ మీడియా యాక్ట్ వస్తే సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియాను ప్రస్తుతం అధికారం ఉన్న కేంద్రం తొక్కి పెడుతుంది అని కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళు ఆపింది. మరి ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. మరి మీకు ఇప్పుడు మీరు ఎప్పుడైతే గతంలో ముఖ్యమంత్రి తొక్కుతున్నారన్నప్పుడు మీరేమంటున్నా, నేను అదే నైతికమైన ప్రశ్నలు మీరు కూడా వేసుకోండి, జర్నలిస్టులు వేయండి. మీరు ఒక కమిటీ, ఐఏఎస్ ఐపీఎస్ జర్నలిజంతో ముడిపడ్డవాళ్ళు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లేదా ఇది సమాచార ప్రసార శాఖ వాళ్ళతో చూసుకొని సమాచార పౌర సంబంధాలు పెట్టి ఒక ఎడిటర్స్ గిల్డ్ ఉన్నది, ఇప్పటికి ఉంది, చాలామంది మంచి మంచి ఉన్నారు, వాళ్ళని పెట్టి సత్వరమే ఇప్పుడు మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. హౌస్ సైట్ కోసము 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలన్నావు. అట్లనే దీనికి ఒక బెంచ్ మార్క్ పెట్టండి, పెట్టి సోషల్ మీడియాకు కూడా గుర్తింపు పెట్టేయాలి. మేము 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు జర్నలిస్ట్ ఉన్నోళ్ళు ఇవాళ వాళ్ళు మంచి మంచి అనాలిసిస్ చేస్తున్నారు. వచ్చి మంచి నువ్వు ధర్మస్థలి లాంటి వాళ్ళ ఎవడు అధర్మం బయటపెట్టినప్పుడు సామాజిక మాధ్యమాలు బయటపెడుతున్నాయి, వాటిని కూడా గౌరవించండి. కానీ ఎక్కువ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నైతికత ఎట్లా ఉన్నది సూత్రాలు INPRతో చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని వెంటనే కమిటీలు వేయండి, వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వండి, వెంటనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తే అందరూ దాంట్లో ఫ్రేమ్లో ఉండిపోతారు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి. తర్వాత జర్నలిస్టులు కూడా ముఖ్యమంత్రి తప్పు పట్టవద్దు, ముఖ్యమంత్రి జర్నలిస్టులు తప్పు పట్టవద్దు, నైతికంగా ఉండడానికి అందరు ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఎవరు జర్నలిస్టు, ఇవాళ సమాజం ఎట్లా ఉన్నది, జర్నలిస్ట్ వ్యవస్థలో ఏ మార్పు రావాలనే అంశాలకు సంబంధించి వారి సూచనలు సలహాలు ఇవి. థ్యాంక్ యూ.